తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, మామూలుగా శివరాత్రి అంటేనే మనకు చాలా పర్వదినంగా భావిస్తాం, అందులోనూ మాస శివరాత్రి. సో మనం పరమేశ్వరుణ్ణి కొలుస్తాము. మరి ఈ మాస శివరాత్రి రోజు అంటే ఎలాంటి పూజా కైంకర్యాలు చేసుకుంటే మంచిది, మనకంతా మంచి జరగాలి అంటే ఆ రోజు చేయాల్సిన పరిహారాలు ఏంటి గురువుగారు, తెలియజేస్తారా? ప్రతి నెల వచ్చేటువంటి శివరాత్రిని మాస శివరాత్రి అని పిలుస్తూ ఉంటాం. మహాశివరాత్రి అంటే మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి. ప్రతి నెల మహాశివరాత్రి వస్తూనే ఉంటుందమ్మా. కానీ వాటిల్లో కొన్ని మాసాల్లో వచ్చేటువంటి మాస శివరాత్రులు చాలా ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటాయి. అలాగే ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి డిసెంబర్ 29వ తారీఖు వచ్చేటువంటి మార్గశిర బహుళ చతుర్దశి మాస శివరాత్రి ఏదైతే ఉందో చాలా దివ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ మాసం మొత్తానికి కుజుడు అధిపతిగా ఉంటున్నాడు. కుజుడు కావచ్చు, శనీశ్వరుడు కావచ్చు, రవి కావచ్చు, చంద్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, గురుడు కావచ్చు, రాహుకేతువులు కావచ్చు, శుక్రుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరి ఆధీనంలో ఉంటారు అంటే శివుడి ఆధీనంలోనే ఉంటారు. పూర్వకాలంలో శివాలయాల్లో మాత్రమే నవగ్రహ ఆలయాలు ఉండేవి. ఇప్పుడు వాళ్ళని కమర్షియల్ గాడ్స్ చేశారు. ఓ మాట చెప్పాలంటే ఏ దేవస్థానంలో అయినా నవగ్రహాలు ఉండొచ్చు, ఉండాలి. ఉంటేనే భక్తులు భయంతో మాత్రమే వస్తారు, భక్తితో తొందరగా రారు. నవగ్రహాలు అంటే భయం. అవును కదా. అమ్మో, నవగ్రహాలు ఏ గ్రహం బాగుండకపోతే ఆ గ్రహాన్ని తప్పనిసరిగా చేయిస్తాడు. శివుడికి కుంభాభిషేకం చేయించి 10 లక్షలు ఖర్చు పెట్టని చెప్పండి, సత్యమరా చేయించాడు. నీ ప్రాణం పోతుంది. కుజుడికి అభిషేకం చేయించి హోమం చేస్తే నీ ప్రాణం నిలుస్తుంది, 10 లక్షలు ఖర్చు పెట్టమంటే ఆటోమేటిక్ ఖర్చు పెడతాడు. గ్రహాల మీద ఉన్న భయం, భగవంతుడి మీద భక్తి ఉండదు, భయంతోనే వస్తారు. కాబట్టి అవి ఉంటే ఆటోమేటిక్గా దేవాలయాలకి భక్తులు ఎక్కువ రద్దీ ఉంటుంది. ఈ శని త్రయోదశులు కావచ్చు, ఈ శుక్రవారం, మంగళవారం కావచ్చు, ఇట్లాంటి వాటికి కూడా ఎక్కువగా రద్దీ పెరగడానికి కూడా కారణం ఏంటి అంటే నవగ్రహాలు ముఖ్యంగా చెబుతూ ఉంటాం. పూర్వకాలంలో శివాలయాల్లో మాత్రమే నవగ్రహ దేవాలయం ఉండేది. కాబట్టి దాన్ని బట్టి దాని అర్థం ఏమిటి, నవగ్రహాలన్నీ కూడాను శివుడు పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఈ మాసాధిపతి కుజుడు. వస్తున్న వారం ఏంటి, ఆదివారం. చేస్తున్నది ఎవరికి, సోమశేఖరుడికి. రవి చంద్ర కుజగ్రహ అనుగ్రహం ఒక్క రోజులో పరమేశ్వరుడికి చేస్తే వస్తుంది. ఓకే. ఆదివారం మాసాధిపతి కుజుడు, చేస్తున్నది సోమశేఖరుడు చంద్రశేఖరుడు అనేటువంటి పరమేశ్వరుడికి. అవునా. చంద్రుడు ఉండేదే ఆయన శిరస్సును ఉంటాడు కదా, అలంకరించుకొని ఉంటాడు కదా. కాబట్టి ఎవరైతే ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి రోజున పరమేశ్వరుని ప్రార్థిస్తారో, పూజిస్తారో, కనీసం నామస్మరణ చేస్తారో వాళ్ళకి కుజుడు ద్వారా వచ్చేటువంటి ఆర్థిక, ఆరోగ్య, సంతాన, వివాహ సమస్యలు తొలగిపోతాయి ఈ ఒక్క రోజులోనే. చంద్రుడికి చేయడం ద్వారా మానసికమైనటువంటి అశాంతి తిరిగిపోయి ప్రశాంతత కలుగుతుంది. అలాగే సూర్య భగవానుడికి చేస్తే ఇందాక మనం చెప్పుకున్నాం, ఆరోగ్యం, ఇంట్లో ఐశ్వర్యం లభిస్తుంది. ఈ 3 గ్రహాల కలయిక కలిగినటువంటి ఒక్క మాస శివరాత్రి డిసెంబర్ 29వ తారీఖున శివాలయానికి వెళ్ళి మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నాన్న. భస్మం, పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి భస్మం. అందుకని ఆయన ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు కూడాను శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో భస్మం ఉంటుంది. భస్మ ప్రీతి, ఎంత ప్రీతి అంటే ఆయనకి. మనకి ఉజ్జయినిలో మహంకాళేశ్వర దేవాలయం ఉంటుంది, కాశీలో విశ్వనాథ దేవాలయం ఉంటుంది. ఈ 2 చోట్ల కూడాను ఆ రోజున చిట్ట చివరిగా ఎవరి శవాన్నైతే దహనం చేస్తారో ఆ శవ భస్మాన్ని తీసుకొచ్చి ప్రొద్దున్నే, మరుసటి రోజు ప్రొద్దున్నే భస్మహారతి అని చెప్పి స్వామివారికి అభిషేకం చేస్తారు. శ్మశానం నుంచి తీసుకొచ్చానన్న. అది కూడాను ఒక సన్యాసి వస్త్రాలు ఏమీ లేకుండా బంగారు చాటతో ఆ యొక్క శవభస్మాన్ని, చితాభస్మాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ మధ్యకాలంలో అది కొంచెం దూరం పెట్టారు, కరోనా వచ్చిన తర్వాత. అంతకుముందు ప్రతి నిత్యం కూడా తప్పనిసరిగా ఈ భస్మాభిషేకం చేయవలసిందే. ఉజ్జయిని మహంకాళేశ్వర దేవాలయంలో భస్మాభిషేకం చేస్తున్న సమయంలో చూస్తే 2 కళ్ళు సారవు మనకి. ఎంత ఆనందంగా ఉంటుంది. ప్రపంచంలో ఏమీ లేదు కదా, చివరి మిగిలేదు ఈ భస్మమే కదా అనిపిస్తుంటుంది. మన మధ్య ఒక ఆయన అడిగాడు, భస్మానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు సార్ అని. భస్మానికి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అన్నాడు. నేను ఒకటే మాట చెప్పా, భస్మానికి ఎక్స్పైరీ డేట్ లేదు నాన్న,
భస్మం ధరించిన వాడి ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటుంది. అదే కదా, భస్మం ధరించిన వాడికి వాడి ఎక్స్పైరీ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. ఎప్పటికీ దానికి ఎక్స్పైరీ డేట్ లేదు నాన్న. అంత గొప్పది భస్మం అంటే. అందుకని పరమేశ్వరుడికి అంత ప్రీతికరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చితాభస్మం తీసుకురాలి. పరమేశ్వరుడు కూడా మనకి ఎందుకుంటాడు శ్మశానంలో? ఎందుకుంటాడు శ్మశానంలో? ఎందుకుంటాడు ఆయన? వీళ్ళు ఒంటరైపోతారని వాళ్ళకి తోడుగా ఉంటాడు కదా. ఎందుకు అంటే ఈ మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్న, తమ్ముడు, భార్య, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అమ్మ, నాన్న, అత్త, కోడలు, అందరినీ, హితులు, స్నేహితులు అందరితో ఉంటాడు. చివరికి చితికెళ్ళేసరికి ఎవ్వరు రారు. అవునా? పూర్వకాలంలో కూడా అతి దారుణంగా సతీ సహగమనం చెప్పి చేసేవారు. బలవంతంగా కూడా సతీ సహగమనం చేసేవాడు. భర్త చనిపోతే అదే చిత్త మీద భార్యకు కూడా దహన సంస్కారాలు చేసేవాడు. అది బలవంతం. కానీ ఎవరు ఇష్టపడి చనిపోయాడు కదా అని చెప్పి మనం పోయి ఆ కట్టెల మీద పడుకొని మళ్ళీ తగలబడరుగా, ఎవరు కాలరు కదా. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతే ఎవ్వరూ లేరు. నాదనుకున్నా, నా ఆస్తి అనుకున్నా, నేను సంపాదించాను, కష్టపడ్డాను, నా కొడుకు అంత ఆస్తి ఇచ్చాను, నా కూతురికి ఇలాంటి అల్లుడిని ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను అని చెప్పి ఎవ్వరు ఎంత చేసినా చివరికి ఇక్కడ దాకా వచ్చారు. ఇక్కడ ఎవ్వరు లేకుండా పోయారు. ఒక్కరిని ఒంటరిగా ఉన్నానని చెప్తే అప్పుడు శివుడు వచ్చి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఎంతమంది ఎక్కడికి వెళ్ళినా, నీ దాకా రాకపోయినా, నీతో రాకపోయినా నేను నీకు తోడున్నాను రా అని చెప్పి ఆ ఆత్మఘోష తగ్గించడం కోసం పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. అంత గొప్ప బోళాశంకరుడు. అవునా? మనం ఏం అడగకుండానే మనల్ని రక్షించేటువంటి వాడు. అలాగే నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, శివుడంత దయామయుడు బోళాశంకరుడు ప్రపంచానికి ఏ దేవతలు లేరు. పిలవగానే వస్తాడు. చూడండి, రాక్షసులకి వరాలు ఇచ్చింది ఆయనే, ఆయన నెత్తిని చేయబెట్టించుకుంది ఆయనే, భస్మాసురుడు. అవునా? అంటే వీడికి వరం ఇవ్వచ్చా లేదా అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా నన్ను తలిచాడు, వీడికి వరం ఇవ్వాలంతే. అంత బోళాశంకరుడు పరమేశ్వరుడు. అలాంటి బోళాశంకరుణ్ణి ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే పొద్దున్నే స్వామివారికి భస్మాభిషేకం చేయించండి. వేరే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలు, గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ ఏమి వద్దు. ఆయనకి ఇష్టమైనటువంటి భస్మాభిషేకం చేయించండి. స్వామివారికి భస్మాభిషేకం చేయించి ఆ భస్మం కొద్దిగా చేతిలోకి తీసుకొని, మనం శివుడి దగ్గరికి చేరింది ఏది కూడా మనది కాదు, శివుడిదే. పానమట్టం ఉంటుంది కదా కింద, ఈ పానమట్టం మీద కానీ శివలింగం మీద కానీ ఏదైనా పడిందంటే మనది కాదు, అది శివద్రవ్యం. శివద్రవ్యం ఎవరు తీసుకోకూడదు, తినకూడదు. మరి ఎట్లా తీసుకోవాలి భస్మాన్ని? అదేంటి గురువుగారు, అంటే ఒకవేళ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మనకి ఇస్తారు కదా, పువ్వులు కానీ అవి కూడా తీసుకునేటువంటి విధానం ఒకటి ఉంది. చాలా మంది తీసుకోకూడదని కొంతమంది మానేస్తారు కదా. శివాలయం నుంచి ఏం తెచ్చుకోరు. శివుడు ఉండేది శ్మశానంలో, శ్మశానం నుంచి మనం ఏం తెచ్చుకుంటామంటారు. కానీ శివుడు గురించి చండీశ్వరుడు ఘోరంగా తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమే ఏం కావాలి అని చెప్పి కోరుకుంటే ఆ చండీశ్వరుడు నీ మీద పడేటువంటి ప్రతి నీటి చుక్క కావచ్చు, ప్రతి పుష్పం కావచ్చు, మారేడు దళం కావచ్చు, భస్మం కావచ్చు, ఏదైనా సరే నాకే చెందాలి అని చెప్పి కోరుకున్నట్ట చండీశ్వరుడు. ఓకే. అందుకని మనకేం చేస్తాం, శివుడి నీళ్లు మాత్రం ఉత్తరం వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ ముఖంలో ఉన్నా నీళ్లు మాత్రం ఉత్తరం వైపుకి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ చండీశ్వరుడు ఉంటాడు. కాబట్టి మనం భస్మం తీసుకున్నా, తీర్థం తీసుకున్నా, ప్రసాదం తీసుకున్నా, ఆ నీళ్లు బయటకు వచ్చేటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళి చండీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఒకసారి ఇట్లా చిటిక వేసి ఆయనకి చూపించి, నేను తీసుకెళ్తున్నాను ఆయన, నీ ప్రసాదం నేను తీసుకుంటున్నాను ఆయన అని చెప్పి ఆయన దగ్గర అనుజ్ఞ పొందిన తర్వాత మనం ప్రసాదం తీసుకోవాలి. కానీ గురువుగారు, అంటే చెయ్యగలమా అలాగా? అందరూ అలా చేస్తారు. అంటే ఇప్పుడు గుడికి వెళ్తాము, అంతమంది ఉంటారు, మనం లోపలికి వెళ్ళి, మామూలుగా అయితే ఆడవాళ్ళకి లోపలికి అంత అలో ఉండదు కాబట్టి లోపలికి కాదు నాన్న, బయటనే నీళ్లు వస్తుంటాయి కదా. ఓకే ఓకే. ఆ ప్రదేశంలో ఎవరైనా చేయొచ్చు కదా. బయటికి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు వచ్చేటువంటి బయటకు వచ్చే ప్రదేశంలోనే ఉత్తరతో చండీశ్వరాయ నమః అని చెప్పి ఒక మంత్రం ఉంటుంది నాన్న. ప్రతి నిర్మాల్యం కూడాను చండీశ్వరుడికే సొంతం. మీ ఇంటికి వచ్చి మీ సొమ్ము నేను తీసుకుని వెళ్తుంటే మీ అనుజ్ఞ లేకుండా, మీ పర్మిషన్ లేకుండా మీకు కోపం వస్తుందా లేదా? పరమేశ్వరుడు ఆయనకు అనుగ్రహించినప్పుడు, వరాన్ని ఇచ్చినప్పుడు, ఆయనకు చెందాల్సినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకుంటే ఆయన కోపం వస్తుందా రాదా? కాబట్టి ఆయన అనుజ్ఞ తప్పనిసరిగా తీసుకోవాలి. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి చిటికి వేసి, నాయన నేను తీసుకెళ్తున్నాను చూడు నాయన అని చెప్పి తీసుకొని వచ్చి ప్రసాదం కానీ, తీర్థం కానీ, భస్మం కానీ ఏదైనా సరే ఆయనకి చెప్పే తెచ్చుకోవాలండి. లేకపోతే తీసుకొచ్చుకోకూడదు. తెచ్చుకోకపోతే ఏమైనా అనర్థం జరుగుతుందా గురువుగారు? అని కాదు. ఇప్పుడు ఎవరికైనా దేవతలకి ఆ శక్తి వాళ్ళకి ఒక వరాన్ని ఇచ్చినప్పుడు, ఆ వరాన్ని ఆయన తీసుకున్నప్పుడు
ఆయన అనుగ్రహం కావాలి కదా, ఆగ్రహం కాదు కదా. ఇప్పుడు నా సొమ్ము నాకే సొంతం అనుకున్నప్పుడు ఇంకోడెవడో తీసుకెళ్తుంటే నేను ఎట్లా ఊరుకుంటా? ఇంతవరకు చేయకపోయినా ఇహ నుంచైనా చేయవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఉన్నా ఇంతకాలం నందీశ్వరుడు చెవి దగ్గరికి వెళ్ళి నాయన నేను చేసిన తప్పులు క్షమించు అంటే నందీశ్వరుడు ఈశ్వరుడికి చెప్తాడట. అందుకని నంది చెవిలోనే చెప్తాను ఏం చెప్పినా కూడా. మనం చాలామంది కోరికలు కూడా చెప్తుంటారు, గొంతెమ్మ కోరికలు చెప్పకూడదు. మరలా నాకు ఐఫోన్ కావాలి ఇట్లాంటి గొంతెమ్మ కోరికలు చెప్పకూడదు. ఏదైతే ఇహపరమైనటువంటి అవసరాలకి నిజంగా అవసరమైనటువంటి బాధలు పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి కోరికలు, వివాహం కావాలనో, సంతానం కావాలనో, గృహయోగమనో, ఇలాంటి ఈతి బాధల కోసం కావాల్సినటువంటి చెప్పుకోవాలి. కానీ ప్రతి చిన్నదానికి కూడా వెళ్ళి నందీశ్వరుడికి చెప్పాను, శివుడికి చెప్పలేదు, ఈయన నన్ను మోసం చేస్తున్నాడు, నాకు శివుడు ఇవ్వలేదు అంటే అది కరెక్ట్ కాదు కదా, అవునా కదా? కాబట్టి ఇలాంటివి ఏమైనా పొరపాట్లు చేసినా, అందుకనే పూర్వకాలంలో గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి మంత్రాన్ని ఒకవేళ వీడు చెయ్యలేకపోతే కూడాను నందీశ్వరుడు చెవిలో చెప్పేసి నాయనా క్షమించి మంత్రాన్ని ఇక్కడితో నేను వదిలేస్తున్నాను చెప్తే ఆ మంత్రానికి ఉండేటువంటి అంటే చెయ్యకుండా ఉండడం అనేది దోషం. ఓకే, ఒకసారి మంత్రం తీసుకున్నాం, పులి మీద స్వారీ చేసినట్టే, దిగితే మనల్నే తినేస్తుంది. కాబట్టి స్వారీ చేస్తూనే ఉండాలి. అలాగే మంత్రం తీసుకున్న తర్వాత, ఉపదేశం తీసుకున్న తర్వాత మంత్రం జపం చేస్తూనే ఉండాలి. చేయకపోతే మనకి దెబ్బ కొడుతుంది. కాబట్టి ఇలాంటివి చేయలేనటువంటి పక్షంలో నందీశ్వరుడు చెవిలో చెప్పి నాయన నేను చేయలేకపోతున్నా అని చెప్పి ఆయన దగ్గర క్షమాపణ కోరుకుంటే పరమేశ్వరుడికి చెప్పినట్టే. అందుకని చూడండి, కొంతమంది కూడా ఈశ్వరుడు ఓ మాట చెప్పాలంటే గురువుగా భావిస్తూ ఉంటారు. ఒక మంత్రం గురువుగారు లేరు, ఉపదేశించేటువంటి గురువుగారు లేరు, ఒక పేపర్ మీద రాసేసుకొని ఈశ్వరుడు పటం ముందో శివలింగం ముందో పెట్టుకొని ఆ పేపర్ తీసుకొని మరలా చదువుకుంటారు వీళ్ళు. అంటే పరమేశ్వరుణ్ణే గురువుగా భావించి ఆయన్ని భావించినప్పుడు మనం చేయలేనటువంటి పరిస్థితి కూడా ఆయనకి చెప్పుకోవచ్చుగా, ఖచ్చితంగా కదా. ఆయన ఉన్నాడని చెప్పి మనం మంత్ర స్వీకరణ చేస్తున్నాం, మనం చేయలేనప్పుడు కూడా ఆయన చెప్పుకోవచ్చు కదా. చేయలేనప్పుడు మాత్రమే నాకు అవసరం తీరింది నేను వదిలేస్తానంటే మాత్రం కరెక్ట్ కాదు, చేయవలసిందే. చేయలేనటువంటి అంటే శారీరకమైనటువంటి సహకారం లేకపోతే అప్పుడు చేయవచ్చు తప్పనిసరిగా. కాబట్టి నందీశ్వరుడికి ఇలా చేయడం అనేది కూడా మంచిది. ఈ భస్మం ఈశ్వరుడికి అభిషేకం చేయించి అది తెచ్చుకొని చక్కగా బొట్టు పెట్టుకుంటే చాలు, ఇంకేమీ ఎక్కర్ల. మహాశివరాత్రి రోజున లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొబ్బరికాయ కూడా కొట్టకపో, ఆయన ఏం అడగటం లేదు. భస్మాభిషేకం చేస్తే చాలు. చితి వరకు కాదు, చితిలో కాదు, ఎప్పుడూ మనకు పరమేశ్వరుడు తోడు ఉంటాడు. మనం చితిలోనే తోడు ఉంటాడని చెబుతున్నాం. చితి వరకు వెళ్ళేంత వరకు కూడాను ఈ చితాభస్మాన్ని ఎవరైతే భస్మం పరమేశ్వరుడికి సమర్పిస్తున్నారో వాడికి తోడుగా తప్పనిసరిగా ఉంటాడు. అది తథ్యం, సత్యం, సత్యం, పునఃసత్యం. దానికి నిజంగా ఉదాహరణ అంటే కూడా నేనే చెప్తా. పరమేశ్వరుని నమ్ముకున్న తర్వాత ఆ స్థాయి ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనం ఊహించడానికి కూడా అవకాశం లేదు. చాలామంది కూడాను ఐశ్వర్యం కావాలంటే లక్ష్మీదేవిని పూజ చేస్తారు. కాదు, శివుణ్ణి పట్టుకోండి, ఐశ్వర్యకారకుడు ఈశ్వరుడే, ఆయన్ని పట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు ఐశ్వర్యం ఏంటి మనం కోరుకుంటే కొంత కోరుకుంటాం, ఆయన ఇస్తే మనం లెక్క పెట్టలేనంత ఇస్తాడు మనకు. ఇది ఒకటి చాగంటి గారు ప్రవచనాల్లో ఒకటి చెప్పారు గురువుగారు, ఒక భక్తునికి అష్ట కష్టాలు ఉన్నాయని అంటే ఏం చేయకున్నా ఆయన నువ్వు ప్రతిరోజు 47 రోజులు తగ్గకుండా శివాలయానికి వెళ్ళు, ఆ తర్వాత నీ లైఫ్ ఎట్లా ఉంటుందో చూసుకో అని చెప్పారట. ఆ తర్వాత ఆయన వచ్చేసి నిజంగా జీవితం మొత్తం మారిపోయిందని చెప్పారంటే అది విన్నప్పుడు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి గురువుగారు. మనం చెప్పేది ఏ దేవత వింటుంది అనేటువంటిది మనం అనుకుంటాం, దేవాలయంలో మనం నా కోరికలు చెప్పుకుంటుంటాం. అలాంటిది అతి తొందరగా వినేటువంటి వాళ్ళలో ఎవరు అంటే ఈశ్వరుడు. హరహర శంభో శంకర్ అని చెప్పి వచ్చి నీడు వస్తే చాలు, ఏం కావరా అని అడుగుతాడు. మనం అడుగుతాం ఏం కావరా అని అడిగినప్పుడు నాకు ఇది కావాలి స్వామి అని అడగొద్దు, నువ్వు ఏది ఇస్తే అది తీసుకుంటానని చెప్పండి. ఇంకా ఏది అడగకుండా ఉండేంత స్థాయిలో పరమేశ్వరుడు మనల్ని ఉంచుతాడు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ఈవెన్ మొన్న కూడా మనకి శివయ్యది ఆరుద్ర నక్షత్రం ఆ రోజున కూడా సేమ్ ఇలాగే భస్మాభిషేకం చేయాలి అన్నారు. సేమ్ ఇప్పుడు కూడా మళ్ళీ మహాశివరాత్రికి భస్మాభిషేకం చేస్తే మంచిది. చిదాభస్మ ప్రియుడు ఆయన, ఇంకా అంతకు మించి ఆయన కావాల్సిందేమో చెప్పండి, అవునా? ఆయన ఒంటి నిండా అదే పూసుకొని ఉంటాడు. అందుకని ప్రొద్దునే కూడా ఎవరైనా స్నానం చేసినటువంటి వాళ్ళు స్నానం చేయకపోయినా సరే భస్మం పూసుకొని చక్కగా ఐశ్వర్యం లభిస్తుంది. విభూది ఐశ్వర్యకారకం, ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు.
దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. విభూతి పెట్టుకుంటే మన తలరాతను కూడా మార్చేటువంటి శక్తి ఒక విభూతికి మాత్రమే ఉంటుంది. చాలా చక్కటి విశ్లేషణ గురువుగారు. చాలా మందికి తెలియని విషయం ఇది. ఏదో పంచామృతాలనో లేదంటే రకరకాల పళ్ళ రసాలతో చేస్తారు, కానీ ఆయనకు ప్రీతికరమైన భస్మంతో చేస్తే చాలు అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.